ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి కార్యక్రమాలను సోమవారం గోదావరికరలో ఘనంగా నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో జరిగిన వేడుకలకు నగర మేయర్ మహంకాల్ స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరై శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీపాదరావు అందించిన సేవలను కొనియాడారు. కీర్తిశేషులు శ్రీపాదరావు గారు ఒక మారుమూల గన్వాడ గ్రామంలో పుట్టి ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి రాజకీయాలకు వస్తేనే పేదలకు సేవ చేయొచ్చనే సంకల్పంతో తన జీవితాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా, సర్పంచ్గా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యున్నతమైన స్పీకర్ పదవిని అలంకరించిన, మన ప్రాంతం నుంచి స్పీకర్ పదవిని అలంకరించిన గొప్ప నాయకులు కీర్తిశేషులు శ్రీపాదరావు గారు. అలాంటి నాయకుడు మన ప్రాంతంలో పుట్టడం, ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో అప్పుడున్న గౌరవ కీర్తిశేషులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా కీర్తిశేషులు శ్రీపాదరావు గారి గురించి సాక్షాత్తు అసెంబ్లీలో అజాత శత్రువుగా వర్ణించి అసలు శత్రువులు అనేవారు ఎవరూ లేరు అనంటే అది ఒక గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారికి ఆ బిరుదు చెందుతుందని ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో గౌరవ కీర్తిశేషులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మాట్లాడిన సందర్భం మనందరం కూడా మరొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ స్పీకర్గా అన్ని పార్టీల వారికి అవకాశం కల్పించి రాష్ట్ర సమస్యలన్నిటినీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా గౌరవం ఇచ్చి ప్రతి వారికి కూడా అన్ని పార్టీల వాళ్ళకు అవకాశం ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన గొప్ప నాయకులు శ్రీపాదరావు గారు. వారు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి మారుమూల ప్రాంతమైన మంతరిని కూడా రాష్ట్ర చరిత్రలో నిలిపిన గొప్ప నాయకులు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు తను చదువుతో మాత్రమే అన్నీ సాధ్యమైతాయి, ప్రతి పేదవాడు కూడా చదువుకుంటేనే ఈ దేశంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతాడనే ఆలోచనతోటి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలని ఆకాంక్షించి ప్రతి పల్లెలో కూడా ప్రైమరీ స్కూల్ను కూడా ప్రారంభించిన ఘనత శ్రీపాదరావు గారికి చెందుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసి ఈ మంత్రి నియోజకవర్గం నుండి మొదలుకొని పెద్దపల్లి వరకు మరి ఆయన పెట్టిందే పేరు. ఆయన రామగుండాన్ని కూడా మంత్రి నియోజకవర్గం ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తారో, అక్కడున్న కార్యకర్తలను ఏ రకంగా అయితే చూసుకుంటారో, రామగుండంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కూడా తన హృదయంలో పెట్టుకొని చూసుకునేవారు. వారు కార్యకర్తలను, పార్టీని కాపాడుకుంటూ అభివృద్ధి పదంలో నడుపుతూ అనేక సేవలను అందించినటువంటి మహానాయకులు శ్రీపాదరావు గారు. అదేవిధంగా తన తనయుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు తన వారసత్వాన్ని పుచ్చుకొని తను చూపిన బాటలో, తను చేసిన అభివృద్ధిలో మరవకుండా ఇంకా వేగవంతంగా ఈ రాష్ట్రాన్ని, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, ఉమ్మడి జిల్లాను మరి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచడం కోసం అనేక రకాల అభివృద్ధి సాధిస్తూ, విజయం సాధిస్తూ మరి నాన్నగారికి పేరు తెచ్చే విధంగా మరి ముందుకెళ్తా ఉన్నారు. వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఆర్జీవన్ ఏరియా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కూడా దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్జీవన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సదానందం ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ అండ్ తెలంగాణ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవి వరకు ఎదిగిన అరుదైన ప్రజానాయకుడు శ్రీపాదరావు అని అన్నారు. నిష్పక్షపాత ధోరణి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. దుద్దిల్ల శ్రీపాదరావు గారు 1935 సంవత్సరంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వాడు మంత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్టుతో స్పీకర్ అయ్యాడు. ఆయన స్పీకర్ అయిన తర్వాత ఉద్దండలు, మహా ఉద్దండలు ముఖ్యమంత్రులు చేసినప్పటికీ కూడా ఆయన ఒక శక్తివంతుడైనటువంటి స్పీకర్గా ఈ భారతదేశంలో పేరు తెచ్చుకుంటూ
దురదృష్టవశాత్తు నక్సలైట్ల చేతిలో హతమైపోయిండు. ఆ తర్వాత వారి కుమారుడు చంద్రబాబు గారు బ్రహ్మాండమైన అడ్వకేట్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచి 4 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమలు లెజిస్లేటివ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం ప్రధానంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసమే కాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీధర బాబు గారు ఉన్నటువంటి ఐటీ శాఖ దినదిన ప్రవర్తమానమై తెలంగాణ గర్వకారణం అయిపోయింది. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి ఆ శ్రీపాదరావు గారు తనటువంటి శ్రీధర బాబు గారి వల్ల జరుగుతుందని మీకు చెప్పక తప్పదు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు ధర్మపురి వికాస్ కుమార్ యాదవ్, లక్ష్మీపతి గౌడ్, దాస్, ఆరేపల్లి శ్రీనివాస్, నవీన్, ఆంజనేయులు, నారాయణ, అనిల్, పైడిపల్లి అశోక్ గౌడ్, తాటి రాజయ్య, మహిళా నాయకులు స్వప్న, దేవకర్ణ, సుభద్ర, లావణ్య, రాజలక్ష్మి, సులోచన, రాజేశ్వరి తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.